బాలరాజు విషయంలో కావేరిని చూస్తుంటే పూర్తిగా తన మనసుని మార్చుకుంది అన్నట్టుగా అనిపిస్తుంది. కావేరి బాలరాజుతో ప్రవర్తించే తీరును బట్టయితే చిన్ని కోసం తను ఇక బాలరాజుకి భార్యగా ఉండాలనైతే అనుకుంటుందని అర్థమవుతుంది. చిన్ని తన చిన్న చిన్న సరదాలన్నిటినీ తన అమ్మానాన్నలతో తీర్చేసుకుంటుంది. అమ్మ, నాన్న ఇద్దరితో కలిసి భోజనం చేయాలని, వాళ్ళతో గోరుముద్దలు తినిపించుకోవాలని ఎంత ఆశపడిందో ఆ కోరికైతే తీర్చేసుకుందనమాట. అలానే కాకుండా వాళ్ళిద్దరిని కూడా దగ్గర చేయడం కూడా ముఖ్యమే అంటూ వాళ్ళిద్దరిని కూడా ప్రేరేపించి, మీరు ఇప్పుడు నా కోసం ఒకరికొకరు తినిపించుకోవాలని అయితే చెప్తూ బాలరాజు ఇక కావేరికి గోరుముద్దలు చేసి పెడుతూ ఉంటే, అలాగే బాలరాజుకి కూడా కావేరి అలా తినిపిస్తూ ఉంటే ఆ సీన్ చూసి చిన్ని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఇలాంటి సందర్భం కోసమే కదా నేను ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాను. అమ్మ నాన్నలతో చిన్ని అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అన్నం తింటూ ఉన్నప్పుడు కావేరికి పొరమాలుతుందా, అప్పుడు బాలరాజు ఎంతో టెన్షన్ పడిపోయి నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు తాగిచ్చి తల తట్టి ఇలా చేస్తూ ఉంటే మెల్లమెల్లగా కావేరి కూడా తన మనసులో తనకొక స్థానం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుందనమాట. అంటే పాత రోజులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో అవన్నీ. కానీ ఈ మధ్యలోనే అన్నం తింటూ ఉన్నప్పుడు ఇక సత్యం వచ్చి బాలరాజుని కొట్టడం జరుగుతుంది. ఇక బాలరాజు అడిగిన సమాధానం సత్యం అడిగిన సమాధానం బాలరాజు చెప్పడు. ఇక కావేరి ఎందుకు చెప్పొచ్చు కదా అంటే, మీ అన్నయ్య అడిగేది ఆ దేవాగాడి అడ్రస్ చెప్పమంటావా? చెప్తే ఏమవుతుందో నీకు తెలీదా అంటూ మాట్లాడుతూ ఉంటే, చిన్ని ఇక వాళ్ళిద్దరికి కొంచెం ప్రైవసీ ఇవ్వాలి అన్నట్టుగా మెడిసిన్స్ తీసుకొని వస్తాము అని హాఫ్ టికెట్‌ని తీసుకొని బయటకు వెళ్తుంది. అప్పుడే ఇక బాలరాజు చెప్తాడు, ఇలా జరగకూడదని మనం వెళ్ళిపోదాం అంటున్నాను కావేరి. ఆలోచించు, పాజిటివ్‌గా ఆలోచించు. మీ అన్నయ్య మన వల్ల ఆ దేవా జోలికి వెళ్ళి ప్రమాదంలో పడడం నీకిష్టమా చెప్పు. అందుకని మన చిన్నిని తీసుకొని మనం వెళ్ళిపోదాం. కనీసం నువ్వు ఉషలాగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీ అన్నయ్య వాళ్ళైనా సంతోషంగా ఉంటారు అని చెప్పడంతో ఇక కావేరి ఏం ఆలోచించకుండా ఓకే అని బాలరాజ్‌కి చెప్పేస్తుంది. ఇక్కడితో అంతా హ్యాపీనేలే అనుకుంటే ఈ సత్యం ఇంతలోనే వెళ్ళి దేవా బర్త్‌డే పార్టీకి పిలిచుంటారు కదా! అక్కడే అసలు విషయం హరిశ్చంద్ర ద్వారా తెలియడము, సత్యం ఫ్యామిలీ మొత్తం ప్రమాదంలో పడటము జరుగుతుంది. ఇక బాలరాజు, కావేరి, చిన్ని వెళ్ళే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించదనమాట. కథ మరలా మొదటి